Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ అభాస్ పాలవుతోంది ఇందుకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మరీ ముఖ్యంగా ఆయన వాదనలో లాజిక్ కొరబడుతోంది. ఇదే ఆయన్ను పదే పదే అభాస్ పాలు చేస్తోంది. అయినప్పటికీ తనలోని లోపాలని సరిదిద్దుకుని నెగిటివిటీని తగ్గించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏమాత్రం ప్రయత్నించడం లేదు. మరీ ముఖ్యంగా అధికారం ఆయనలో ఇగోని పెంచుతోంది. అందుకే చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతున్నారు. తాజాగా మరోసారి లాజిక్ లేని వాదనను బయటపెట్టుకున్నారు. జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా టీడీపీ అనుకూల పత్రికలో కొన్ని అంశాలు చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో తనను బదనాం చేస్తున్నారనే ఆవేదన ఆయన మాటల్లో మరోసారి కనిపించింది. లీగల్ టీం సరిగ్గా పనిచేయలేదన్న అసంతృప్తి వ్యక్తం చేశారట. సుగాలి ప్రీతి, ప్రశ్న రావణ అంశాలను పవన్ ప్రస్తావించినట్టు టీడీపీ పత్రిక రాసుకొచ్చింది. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం తరఫున తాను ఎంతో చేశానని ప్రజలకు చెప్పడంలో పార్టీ నాయకులు విఫలమైనట్టు సదరు వార్త సారాంశం. సుగాలి ప్రీతి కేసు విషయంలో బాధితులకు పవన్ కళ్యాణ్ చేసిన సాయం శూన్యం. ఆ కేసు అడ్డం పెట్టుకుని రాజకీయంగా పవన్ కళ్యాణ్ పొందిన లబ్ధి అపారం. ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా ప్రీతి తల్లి పార్వతీదేవి బిగ్గరగా అరిచి మరీ లోకానికి చెబుతున్నారు. సాయం చేశారని బాధితులు చెబితే ప్రజలు నమ్ముతారు. తమను వాడుకుని అధికారంలోకి వచ్చాక వదిలేశారని సుగాలి ప్రీతి తల్లి చెబుతున్న మాటలకు సమాజంలో విలువ, నమ్మకం ఏర్పడింది. బాధితులేమో తమకు పవన్ కళ్యాణ్ సాయం చేయలేదు, కుయ్యో ముర్రో అని రోధిస్తే అబ్బే చేశామని చెప్పాలని ఆదేశించడంలో పవన్ లాజిక్ మిస్ అయ్యారు. అసలు సుగాలి ప్రీతిపై అఘాయిత్యం జరిగింది, సాక్ష్యాధారాలు గల్లంతయింది గత చంద్రబాబు పాలనలోనే. 2017లో చంద్రబాబు పాలనలో దుర్ఘటన జరిగితే అప్పుడు నోరెత్తని పవన్ కళ్యాణ్ అధికార మార్పిడి తర్వాతే కేసు గుర్తుకొచ్చింది. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ తీవ్ర విమర్శలను చూసి వైసీపీ హయాంలోనే అఘాయిత్యం జరిగిందని జనం నమ్మారు. వైసీపీ హయాంలో సుగాలి ప్రీతి కుటుంబానికి చట్ట ప్రకారం లబ్ధంతా అందించారు. వైసీపీ చేతకానితనం వల్ల సుగాలి ప్రీతికి అన్యాయం తమ హయాంలో కాదు, చంద్రబాబు పాలనలో జరిగిందని చెప్పుకోలేకపోయారు. అలాగే సుగాలి ప్రీతి కుటుంబానికి అందించిన సాయం గురించి ప్రచారం చేసుకోలేకపోయారు. దీంతో వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం జరిగింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఓడిపోయిన తరువాత సుగాలి ప్రీతి కుటుంబానికి తాము చేసిన మంచి ఏంటో వైసీపీ చెప్పుకుంది. పవన్ కళ్యాణ్ మాత్రం తానేమీ చేయలేనని, సాక్ష్యాధారాలు చెరిగిపోయాయని చేతులెత్తేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాననేది సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ హామీ. దానిని నిలబెట్టుకోలేనప్పుడు ఇక ఎంతో చేశానని చెప్పుకోవడంలో అర్థమేముంటుంది? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా దోషిగా నిలబడడం తప్ప మరో మార్గం లేదు. అలాగే రావణ్ కేసుల విషయంలో విపరీత ధోరణి ప్రదర్శించారు. సీన్ కట్ చేస్తే సామాన్య యూట్యూబర్ను హీరో చేసిన ఘనత జనసేనకే దక్కుతుంది. ఇక జనసేన లీగల్ టీం, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు చేయగలిగేదేముంటుంది? ఇలాంటి వాస్తవాల్ని విస్మరించి లాజిక్ లేకుండా ఆలోచిస్తుండడం వల్లే పవన్ కళ్యాణ్ అభాస్ పాలవుతున్నారనే చర్చ జరుగుతోంది.